ఇండియన్ మూవీస్ లో 8 సినిమాలు 1000 కోట్లు కలెక్ట్ చేస్తే అందులో టాలీవుడ్ నుంచి 4 సినిమాలు, బాలీవుడ్ నుంచి 3 సినిమాలు, ఇంకా శాండిల్వుడ్ నుంచి ఒక సినిమా ఈ ఫీట్ ని సాధించాయి. కానీ కాలీవుడ్ అండ్ మాలీవుడ్ ఇండస్ట్రీస్ మాత్రం 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. దానికి రీజన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాటిక్ సినిమా. గతంలో ఒక సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తే అది చాలా పెద్ద విజయం. తర్వాత అది 500 కోట్లుగా మారింది. ఇప్పుడు పాన్ ఇండియా పుణ్యమా అని అది 1000 కోట్ల క్లబ్ గా మారింది. ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ అనేది ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది. దానికోసం స్టార్ హీరోస్, డైరెక్టర్స్, అలాగే సినిమా ఇండస్ట్రీస్ ఆ మైల్ స్టోన్ చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్ ఇండస్ట్రీస్ ఈ ఫీట్ ని సాధించాయి. కానీ కాలీవుడ్ అండ్ మాలీవుడ్లు మాత్రం ఈ 1000 కోట్ల క్లబ్ లోకి రావడానికి చాలా కష్టపడుతున్నాయి. ఇండియాలో ఫస్ట్ 1000 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా టాలీవుడ్ నుంచి వచ్చిన బాహుబలి 2 ఈ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత RRR, కల్కి 2898, ఇప్పుడు లేటెస్ట్ గా పుష్ప 2 ది రూల్ ఈ మూవీస్ 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. అలాగే బాలీవుడ్ నుంచి దంగల్, పఠాన్, జవాన్ మూవీస్, ఇంకా శాండిల్వుడ్ నుంచి KGF 2 1000 కోట్ల క్లబ్ లో చేరాయి. కానీ తమిళ ఇండస్ట్రీకి మాత్రం 1000 కోట్ల క్లబ్ అనేది అందరి ద్రాక్షలో మిగిలిపోయింది. ఇంకా మలయాళం మూవీస్ అన్ని లిమిటెడ్ బడ్జెట్ లో తీస్తారు కాబట్టి వాటికి కొంచెం టైం పట్టొచ్చు. కానీ తమిళ సినిమాలు మాత్రం హై బడ్జెట్ తో మాస్ అండ్ ఫ్యాంటసీ మూవీస్ తీసినా అవి పాన్ ఇండియా లెవెల్లో ఉన్న ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేక బొక్కబొర్ల పడుతున్నాయి. అసలు కాలీవుడ్ కు 1000 కోట్ల క్లబ్ అనేది కలగానే మిగిలిపోవడానికి కారణాలు ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథలతో సినిమాలు తీయలేకపోవడం, ఎక్కువగా తమిళ నేటివిటీ ఉన్న మూవీస్ తీయడం, తీసిన పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చేయకపోవడం, మెయిన్ గా నార్త్ ఆడియన్స్ ను పట్టించుకోకపోవడం వల్ల 1000 కోట్లు కలెక్ట్ చేయడంలో తమిళ సినిమా వెనకబడిపోయింది. కొంతమంది అంటారు వేరే స్టేట్స్ వాళ్ళు సరైన థియేటర్స్ ఇవ్వడం లేదని. అలా అనే ముందు లేటెస్ట్ గా వచ్చిన కొంగువ సినిమాకి మీ తమిళనాడులో ఎన్ని థియేటర్స్ ఇచ్చారో చూసుకోండి. 1000 కోట్ల సినిమాని పైకి లేపి మీలో మీరే గొడవ పడి మీరే థియేటర్స్ ఇవ్వకపోగా వేరే స్టేట్స్ మీద పడే ఏడిస్తే ఏమొస్తుంది? ఇప్పటికైనా వేరే వాళ్ళని చూసి ఆడవకుండా మంచి స్టోరీస్ తో, మంచి మార్కెటింగ్ స్ట్రాటజీస్ తో వస్తే 1000 కోట్లు కలెక్ట్ చేయడం తమిళ ఇండస్ట్రీకి అంత కష్టమేమీ కాదు. కూలీ, థగ్ లైఫ్, విక్రమ్ 2, ఖైదీ 2 లాంటి సినిమాలకి 1000 కోట్లు కొట్టే సత్తా ఉందంటున్నారు. చూద్దాం ఏ తమిళ సినిమా ఆ ఫీట్ అందుకుంటుందో. మరి మీరేమనుకుంటున్నారు? రాబోయే తమిళ మూవీస్ లో ఏ మూవీకి 1000 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.